పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద యోగాంధ్ర అభ్యసన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్, శివకిషోర్, ఆర్డీఓ ఎన్వి రమణ, ఐటీడీఏ పీఓ కె రాములు నాయక్, పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి మాట్లాడుతూ యోగాంధ్ర అభ్యసన కార్యక్రమం సందడిగా ప్రశాంతంగా జరిగిందన్నారు. పర్యాటక ప్రాంతాలలో యోగాంధ్ర కార్యక్రమాలు జరుపుకోవడం వల్ల అంతర్జాతీయ గుర్తింపు, మంచి స్ఫూర్తి కలుగుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఏలూరు జిల్లాలో కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయని అన్నారు. యోగాసనాలు ఒక్కరోజు కార్యక్రమం కాదని నిరంతర ప్రక్రియ అని, ప్రతిరోజు ఉదయం అరగంట సమయం కేటాయించి సాధన చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని అన్నారు. యోగాంధ్రకి 1 month సెలబ్రేషన్ లో భాగంగా ఈ రోజు మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గర మనకి టూరిస్ట్ డెస్టినేషన్ యోగా చేయమని స్టేట్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. అలానే ఇక్కడ చేసాము. చాలా ప్రశాంతంగా ఈ రోజు ఇక్కడ యోగా జరిగింది. సన్ రైజ్ చూసుకుంటూ అందరు చేశారు. అలానే ఇంకా నెక్స్ట్ మనకి గుంటపల్లి కేవ్స్ లో కూడా ఉంది. దాని తర్వాత ఏలూరులో మెయిన్ స్టేట్ ఈవెంట్ కూడా ఉంది. అది కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో అందరికీ కూడా ఇప్పుడు యోగా అనేది మనకు ఒక విలేజ్ లెవెల్ మూవ్మెంట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే విలేజ్ లెవెల్లో ట్రైనింగ్స్ జరిగాయి. మల్టిపుల్ ప్లేసెస్ దగ్గర మేము అందరం వెళ్ళి చేస్తున్నాం. అలానే ట్రైనింగ్స్ కూడా అవుతున్నాయి. దీనివల్ల యోగా 21st జూన్ రోజు బాగా జరగాలి. దాని తర్వాత కూడా ఇది ఒక సోషల్ మూవ్మెంట్ లా అయ్యి అందరూ యోగా ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటున్నాను. యోగా ప్రాక్టీస్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మనకి మనిషికి అమ్మ తోడి ఎంత ముఖ్యమో జీవితంలో, భారతదేశానికి కూడా యోగా అట్లాంటి కల్చర్, మన అస్తిత్వం యోగా అంటే ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచి మనం యోగా అనే ప్రక్రియ మన శారీరక ఆరోగ్యానికి, మన క్లైమేట్ కి, మన కల్చర్ కి, మన తిండికి సూట్ అయ్యే ఎక్సర్సైజ్ లాంటిది కావచ్చు, ఒక మెడిటేషన్ లాంటిది కావచ్చు. ఆ యోగా అనేది మనము మళ్ళీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ఇప్పుడు ప్రపంచం మొత్తం చేస్తున్నారు. అలాంటిది మనం కూడా ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున తీసుకెళ్లి ప్రతి గ్రామంలో ప్రతి పిల్లవాడు, ప్రతి పెద్ద అందరూ కూడా ఈ యోగా ఆసనాలను మళ్ళీ జీవితక్రమంలో భాగం చేసుకోవాలనడం ఈ యోగాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ డూయింగ్ దిస్. అలా ప్రాచుర్యమైన ప్లేసెస్ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు, పోలవరం పట్టిసీమ కావచ్చు, అన్ని ప్లేసెస్ లో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే యోగాకి బాగా ప్రాచుర్యం లభించి దీన్ని విలువ గుర్తించి ప్రతి ఒక్కరు కూడా, సామాన్య ప్రజలు కూడా వాళ్ళ దైనందిన జీవితంలో యోగాని పార్ట్గా చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం. పిల్లలు చాలా యోగా ముద్రను కూడా చాలా అద్భుతంగా చేశారు. స్పెషల్ థ్యాంక్స్ టు